నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసిన క్లౌడ్ బస్ట్ కారణంగా ముఖ్యంగా దేవుడి దర్శనానికి వెళ్ళిన ఎంతో మంది భక్తులు వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఇంకొంతమంది అక్కడ ఉన్న బురదలోని చిక్కుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి అక్కడ ఎంతో మంది బాడీస్ని ఇంకా బయటకు తీస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 60కి పైగా దాటినట్టు కూడా తెలుస్తుంది. సో నిజంగా ఇలాంటి సడన్గా అకస్మాత్తుగా వచ్చిన ఈ క్లౌడ్ బస్ట్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయో మనం చూస్తూ ఉన్నాం. సో దీని గురించి మాట్లాడితే వారు మనతో పాటు సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గతంలో మనం మాట్లాడుకున్నాం ఈ క్లౌడ్ బస్ట్ గురించి, అసలు ఎలా ఏర్పడుతుంది ఏంటి అని చెప్పి. అండ్ నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లోని అంటే ఒకటి అయిన వెంటనే ఇంకొకటి చూసేసరికి కొన్ని ఇంకా లిస్ట్ పెరిగే అవకాశం ఉంది, డెత్ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు సార్ ప్రధానంగా? ఇప్పుడు మొన్న ఉత్తరాఖండ్లో వచ్చింది, అది క్లౌడ్ బస్ట్ కాదని తేల్చారు తర్వాత. సో దట్స్ బేసికలీ ఎ ఫ్లడ్ ఆఫ్ డిఫరెంట్ టైప్. ఓకే. అంటే అది గ్లేషియల్ లేక్ ఫ్లడ్ కావచ్చు. సో ఒక విధంగా చూస్తే ఇదే ఫస్ట్ క్లౌడ్ బస్ట్ అని చెప్పచ్చు చాలా రోజుల తర్వాత. కానీ చాలా సివియర్గా ఉంది. మీరు చూసారు కదా, ఉత్తరాఖండ్లో ఈవెంట్ కన్నా కూడా దిస్ వాజ్ ఈవెన్ మోర్ సివియర్. అయితే ఈ క్లౌడ్ బస్ట్ యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లడ్స్ ఉంటాయి. అందులో క్లౌడ్ బస్ట్ ఈజ్ యాక్చువల్లీ రేర్ థింగ్ అనమాట. వేరే రకాల ఫ్లడ్స్ గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్ అంటారు. అంటే హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి లేక్స్ అవి హీట్ అయ్యి, అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల వేడెక్కి అవి బర్స్ట్ అయ్యి వాటర్ ఫ్లో అవుతుంది, పైనుంచి కిందికి ఫ్లో అవుతుంది, దానివల్ల ఫ్లడింగ్ అవుతుంది. అలాగే వేరే చాలా కారణాలు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లోనే పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం వల్ల వాటర్ లెవెల్ రైజ్ అయ్యి ఫ్లడింగ్ అవుతుంది. సో దట్ ఈస్ అనదర్ ఫామ్. అండ్ జనరల్గా హై రెయిన్ఫాల్ ఉన్నప్పుడు మౌంటైన్ ఏరియాస్లో ఖచ్చితంగా ఫ్లడింగ్ అవుతుంది, అది వెరీ కామన్. అయితే క్లౌడ్ బస్ట్ ఈజ్ ఏ రేర్ టైప్ ఆఫ్ ఫ్లడింగ్ అనమాట. ఓకే. అప్పుడప్పుడు అది అవుతుంది. కానీ అది కూడా ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అన్ని రకాల ఫ్లడ్స్లో కూడా మనం ఇంక్రీజ్ చూస్తున్నాం ఇప్పుడు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లడింగ్స్ ఈజ్ ఆన్ ద రైజ్ అనమాట. సో క్లౌడ్ బస్ట్ అంటే బేసిక్గా ఏమవుతుందంటే, మామూలుగా వర్షం ఎలా పడుతుందో చెప్తా ఫస్ట్. ఇప్పుడు సముద్రంలోని నీరు అది వేపర్గా మారి, అంటే హీట్ వల్ల వేపర్గా మారి గాలితో ప్రవహిస్తుంది. అండ్ అది వేడి గాలి పైకి వెళ్తున్న కొద్దీ చల్లబడడం వలన ఈ ఆవిరి అనేది నీరుగా మారి మళ్ళీ కింద పడుతుంది అనమాట. సో ఇట్స్ ఏ సైకిల్ బేసికలీ. సో సముద్రంలో పడ్డ నీరు ఆవిరిగా మారి గాలిలో ప్రవహిస్తూ మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ చల్లదనం వల్ల నీరుగా మారి పడిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ రెయిన్ఫాల్ బేసిక్గా. అయితే అదేంటంటే స్లోగా స్టడీగా అవుతుంది, కాబట్టి మనకి అంత ఇబ్బందిగా ఏమి అనిపించదు. క్లౌడ్ బర్స్ట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ క్లౌడ్స్ ఏవైతే ఫామ్ అయి ఉంటాయో అవి క్రమక్రమంగా వాటర్ రిలీజ్ చేయడం కాకుండా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఒకే స్పాట్లో మొత్తం రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఇది బేసిక్గా ప్రెసెంట్ ఉన్న వెదర్ కండిషన్కి దీన్ని మనం అంచనా వేయొచ్చా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ ఫస్ట్ ఫినిష్ దిస్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు బేసిక్గా ఈ హాట్ వేపర్ ఏదైతే ప్రవహిస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్లౌడ్, దాన్ని సడన్ కూలింగ్ అయినట్లయితే కనుక ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది వాటర్. మామూలుగా ఏమవుతుందంటే స్లో కూలింగ్ అవుతుంది. అంటే యాజ్ ద క్లౌడ్ ఈజ్ మూవింగ్ స్లోలీ ఇట్ ఈస్ కూలింగ్ అండ్ స్లోలీ మీకు అన్ని చోట్ల రెయిన్ పడుతుంది, అంటే ఆ రూట్లో. వేరే క్లౌడ్ బర్స్ట్ ఎలా అవుతుందంటే, మీకు ఈ వాటర్ వేపరే ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ ఉన్న చోట ఈ ఎయిర్ సడన్గా మౌంటైన్తో పాటు పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. ఓరోగ్రాఫిక్ లిఫ్టింగ్ అంటారు దాన్ని. సో ఈ ప్రాసెస్ వల్ల కూడా సడన్ కూలింగ్ అయిపోతుంది. అదే ఫ్లాట్ టెరైన్ మీద సడన్గా పైకి వెళ్ళడం ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై యూ హ్యావ్ దిస్ క్లౌడ్ బర్స్ట్. సో యూ హ్యావ్ ఏ వాటర్ బాడీ గోయింగ్ అప్ అండ్ సడన్లీ గెటింగ్ కూల్డ్ అండ్ ఒక్కసారిగా పడిపోతుంది. రెండోది ఏంటంటే, క్లౌడ్ బర్స్ట్ ఎఫెక్ట్ అనేది ఒక చిన్న ఏరియాలో వస్తుంది అనమాట. వర్షం అనేది అంటే స్ప్రెడ్ అవుట్గా ఉంటుంది, కానీ క్లౌడ్ బస్ట్ ఒకే చోట పడుతుంది అనమాట. సో ఆ పడ్డప్పుడు నియర్ బై ఏదైనా రివర్ స్ట్రీమ్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ వాటర్ మొత్తం అందులోకి వెళ్ళిపోయి ఆ రివర్ ఫ్లో అవుతున్న ప్రాంతాలన్నీ కూడా ఫ్లడింగ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే రివర్ ఈజ్ సడన్లీ ఓవర్ఫ్లోయింగ్. సో క్లౌడ్ బర్స్ట్ ఈ విధంగా పనిచేస్తుంది. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్, హాట్ వేపర్ సడన్లీ బికమింగ్ కూల్ అండ్ సడన్లీ రిలీజింగ్ అండ్ వన్ స్పాట్. సో దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ బర్స్ట్. ఇది అఫ్ కోర్స్ అగైన్ డిపెండ్స్, సైజ్ కూడా వేరీ అవుతుంటుంది. ఒక్కొక్కసారి చిన్న క్లౌడ్ ప్యాకేజే రిలీజ్ అయిపోతుంది, ఒకసారి బాగా పెద్దది
అంటే సైజ్ ఇట్ కీప్స్ వేరింగ్ డిపెండింగ్ ఆన్ ద వేరియస్ సర్కమ్స్టాన్సెస్. సో యా, దట్ ఈస్ అబౌట్ క్లౌడ్ బర్స్ట్. ఓకే, సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో వచ్చింది పెద్దది అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్. అండ్ అఫ్కోర్స్ అంటే ఎంత వాటర్ పడింది అనేది ఆ ఫిగర్స్ నా దగ్గర ప్రస్తుతం అయితే లేదు. బట్ ఫ్రమ్ రిపోర్ట్స్ నుంచి మనం చూస్తుంది ఏంటంటే డెఫినెట్లీ ఓవర్ 100 పీపుల్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ మేజర్ ఈవెంట్, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, అండ్ సార్ ప్రెసెంట్ మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రెగ్యులర్గా మనకి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అంత పైన ఉన్న హిల్ ఏరియాస్కి దేవుడిని దర్శనానికి వెళ్తున్నప్పుడు బేసిక్ అక్కడ గవర్నమెంట్ కావచ్చు ఒక హెచ్చరిక అన్నది ఇవ్వాలి కదా, ఈ విధంగా ఉంటుంది, ఆల్రెడీ మనకి క్లైమేట్ బాగాలేదు కాబట్టి మేబీ ఎప్పుడైనా ఏదో ఒకటి మీరు అన్నట్టు క్లౌడ్ బర్స్ట్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, సడన్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ జనాల్ని కంట్రోల్ చేయడం కానీ లేకపోతే దర్శనానికి కొంతమందిని పంపించడం కానీ ఇలాంటివి ముందుగా అటు వాతావరణం కానీ లేకపోతే గవర్నమెంట్కి ఎందుకని ఇంటిమేట్ చేయలేకపోయారు ఈరోజు ఇంత తీవ్ర నష్టం జరిగింది కాబట్టి? సో బేసిక్గా ఏంటంటే ఈ వెదర్లో మార్పులు దీస్ ఆర్ మానిటర్డ్ యూజింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఐఎండీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మెట్రలాజీ డిపార్ట్మెంట్, వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ డాప్లర్ రడార్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఆల్ ఓవర్ ద కంట్రీ ఈ డాప్లర్ రడార్స్ దే విల్ బి ఆపరేటింగ్. అంటే ఈ డాప్లర్ రడార్స్ వల్ల వెదర్లో మార్పులు తెలుస్తాయి. అంటే ఎలా తెలుస్తాయి అని బ్రీఫ్గా మీకు చెప్తాను. ఇప్పుడు డాప్లర్ రడార్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట, అది రిలీజ్ చేస్తుంది. అక్కడ వాటర్ డ్రాప్స్ ఉన్నట్లయితే దానికి టచ్ అయ్యి హిట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఈ డేటాని పరిశీలిస్తే అక్కడ వాటర్ కాంటెంట్ ఎంత ఉంది, వాటర్ ఫార్మేషన్ ఎంత వరకు అయింది అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా డాప్లర్ రడార్తో ఈచ్ ఏరియాలో మనకి ఎలా ఉంది వెదర్ ఆ రోజున ఆ టైంలో ఎలా ఉంది అనేది కనుక్కోవచ్చు. సో అండ్ దాని బేసిస్ మీద రెయిన్ఫాల్ ప్రెడిక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు దీనివల్ల వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉన్నట్టు తెలిసింది అనుకో, అంటే డ్రాప్స్ బేసికలీ డ్రాప్స్ బాగా ఫామ్ అయినాయి, సో వర్షం పడుతుంది అలా అనమాట. సో ఈ క్యాల్కులేషన్స్తో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డాప్లర్ రడార్స్ కొన్ని లిమిటెడ్ నంబర్స్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు మీకు ప్రతి చోట రడార్ ఉండదు. సో డాప్లర్ రడార్ ఉన్న చోట తీవ్రంగా ఏమైనా వెదర్లో మార్పు వచ్చినట్లయితే అది ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. తెలిసిపోయి అట్లీస్ట్ మనకి మేబీ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఏదైనా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియా ఈజ్ ఎ వెరీ వాస్ట్ కంట్రీ అండ్ మీకు నంబర్ ఆఫ్ రడార్స్ ఈజ్ లిమిటెడ్ ప్రస్తుతం. ఇన్ఫ్యాక్ట్ ఐ హర్డ్ దట్ IMD ఈజ్ నౌ ప్లానింగ్ టు procure a lot more radars, maybe some 25 or something, and try to cover more areas. Okay. So that in future మనకి ఎక్కువ ప్రాబిలిటీ ఎక్కువ పాసిబిలిటీ. సుమారు ఎన్ని ఏరియాస్ వరకు కవర్ చేస్తుంది సార్ అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ అయితే చూసుకుంటే? అంటే నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు కానీ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లో కొన్ని ఉంటాయి. ఓకే, కానీ మీరు అలా ఆ విధంగా చూసుకున్నా కూడా మీకు అంటే ఎంటైర్ కంట్రీని ఏరియాని కవర్ చేయడానికి అవ్వదు కదా, సెవరల్ కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. సో మధ్యలో ఏదైనా ఈవెంట్ అయినప్పుడు ఇట్ మే నాట్ బి ఏబుల్ టు రికార్డ్ అది. సో ఎన్ని పెడితే అంత మంచిది. అఫ్కోర్స్ ఇట్స్ యూ టు బ్యాలెన్స్ ద కాస్ట్ అనమాట. సో ఇప్పుడు ఐ థింక్ ఈ సంవత్సరం దే హ్యావ్ ఎ ప్లాన్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ రడార్స్ సో దట్ మోర్ అండ్ మోర్ ఏరియాస్ కవర్ చేయడానికి అవుతుంది. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గివింగ్ ఎ బెటర్ వార్నింగ్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది క్లౌడ్ బర్స్ట్ అనేది కొంచెం సడన్గా అవుతుంది అనమాట. ఇట్స్ నాట్ లైక్ వన్ డే బిఫోర్ ప్రిపరేషన్. అండ్ మొన్న మీరు ఒకటి వినుంటే మనకి హైదరాబాద్లోని రీసెంట్గా జరిగిన అంటే పడిన వర్షానికి ఏ విధంగా మారిపోయిందో మనం చూసాం, అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా క్లౌడ్ బర్స్ట్ అయింది అని చెప్పి అక్కడక్కడ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో నిజంగా మనకు వచ్చిందా సార్ క్లౌడ్ బర్స్ట్? అంటే ఆ రోజు అంత బీభత్సంగా వరద అన్నది రావడం. అఫ్ కోర్స్ క్లౌడ్ బర్స్ట్ అయింది లేదు, ఐ హావ్ నాట్ సీన్ ఎనీ కన్ఫర్మేషన్ ఆన్ దట్. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్లడింగ్, ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్. అంటే మన సిటీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ ప్లాన్డ్. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో మీడియం లెవెల్ ఫ్లడ్ అయినా కూడా మనకు అది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది. సో దట్స్ అనదర్ పాయింట్. ద సిటీస్ ఆర్ వెల్ ప్లాన్డ్, మనకి అంత ఫ్లడింగ్ కాకుండా ఎంత హెవీ రెయిన్స్ అయినా కూడా దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ ఉంటుంది. సో దట్ ఇస్ అనదర్ ఇష్యూ. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రెయిన్ఫాల్. అఫ్కోర్స్ రెయిన్ఫాల్ ఈ సంవత్సరం కొంచెం డెఫినెట్లీ హైయర్ దెన్ నార్మల్ వర్షం పడుతుంది, అందులో డౌట్ లేదు. కానీ ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెయిన్ఫాల్. మన తప్పులు చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఈజ్ మన సిటీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ప్లాన్డ్, దే ఆర్ నాట్ ప్లాన్డ్ సిటీస్.
సో చిన్న వర్షానికి కూడా జస్ట్ ఒక 1 hour పడినా సరిపోతుంది. 1 hour పడ్డా కూడా వీ ఫైండ్ వెరీ డిఫికల్ట్. సో దట్ ఈస్ వన్ ఇష్యూ. ద సెకండ్ ఇష్యూ ఈజ్ మనం వీఆర్ నాట్ బీయింగ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ముఖ్యంగా మౌంటైన్ ఏరియాస్లో పిల్గ్రిమ్ అండ్ టూరిస్ట్ ఏరియాస్లో విపరీతంగా కన్స్ట్రక్షన్స్ అండ్ ఆ కన్స్ట్రక్షన్ కోసం చెట్లన్నీ నరికేస్తున్నారు. సో ఇప్పుడు మౌంటైన్ ఫుట్ హిల్స్ మీద ఈ ట్రీస్ ఉన్నట్లయితే కనుక సాయిల్ హోల్డ్ చేస్తుంది అనమాట, వాటర్ని పీల్చుకుంటుంది. సో మీకు ఈ ఫ్లడ్ వాటర్ కూడా వస్తున్నప్పుడు చాలా మటుకు వెళ్ళిపోవాలి అర్త్లోకి. ట్రీస్ ఉన్న చోట మీకు అది జరుగుతుంది, లేదంటే కొట్టుకుపోతుంది అంతే. వాటర్ విల్ సింప్లీ రన్ ఆఫ్ అంటారు దాన్ని. విల్ సింప్లీ గో అవే అండ్ కాజ్ ఫ్లడింగ్ అనమాట. సో మనం చేస్తున్న తప్పుల వల్ల కూడా ఈ ఫ్లడింగ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, అందులో ఏమీ డౌట్ లేదు. సో వీ హ్యావ్ టు ఆల్సో కరెక్ట్ అవర్ యాక్షన్స్. సో ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉత్తరాఖండ్లో కన్స్ట్రక్షన్స్ అవి మీరు చూసినట్టయితే ఒకటేమో రోడ్ వైండింగ్ వల్ల ఈ మౌంటైన్ స్లోప్ ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఈ రోడ్ కోసం ఇక్కడ చెక్కేసరికి ఇది వర్టికల్ అయిపోతుంది, స్టీప్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 90 degrees. స్టీప్గా ఉన్న మౌంటైన్స్ ఏంటంటే ఈజీగా ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. హెవీ రెయిన్ పడ్డప్పుడు ఏమవుతుంది, ఆ మౌంటైన్ అంతా వీక్ అయిపోతుంది, తడిసిపోయి కొంచెం మూమెంట్ వచ్చినా కూడా రాళ్ళన్నీ పడిపోతాయి. సో రోడ్ వైడనింగ్స్ టూరిస్టుల కోసం చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు కంట్రోల్ ద నెంబర్ ఆఫ్ టూరిస్ట్స్, వీ హ్యావ్ టు స్టాప్ ఎనీ మోర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండ్ వీ హ్యావ్ టు స్టాప్ మేకింగ్ బిల్డింగ్స్. ఇప్పుడు వచ్చిన టూరిస్టుల కోసం హోటల్స్ కట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అండ్ స్లోప్స్ మీద. ఒక మోడరేట్ అర్త్క్వేక్ వచ్చిందంటే అవన్నీ పడిపోతాయి, ఇళ్ళు జస్ట్ ప్యాక ముక్కల్లా కిందకి వచ్చేస్తాయి. సో ఈ యాక్టివిటీస్, హ్యూమన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కాజింగ్ మోర్ అండ్ మోర్ ఫ్లడింగ్, సో వాటిని కూడా డెఫినెట్లీ వాటిని కూడా అరకట్టాలి. అప్పుడే మనకి కొంచెం సేఫ్టీ ఉంటుంది. అదే. అండ్ ఆల్రెడీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూసాం కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ క్లౌడ్ బర్స్ట్ని గురించి మినిమం ఒక 2 weeksకో 3 weeksకో ఒకసారి ఎక్కడో ఒక చోట వినాల్సి వస్తుంది. సో అందుకని మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అంటే లైక్ జమ్మూ కాశ్మీర్లోనే కావచ్చు, లేకపోతే ఇంకైతే ఐదర్ ఎనీ ఏరియాస్లో కావచ్చు. అంటే బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ క్లైమేట్ బాగా డిస్టర్బ్ అయింది, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ రీజన్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ఐస్బర్గ్ మూమెంట్స్, తర్వాత మెల్టింగ్ ఆఫ్ స్నో, ఓకే, గ్లేషియల్ లేక్స్ మెల్ట్ అయిపోయి ఇప్పుడు కొన్ని వందలాది లేక్స్ ఉన్నాయి హిమాలయాస్లో, హండ్రెడ్స్ ఆఫ్ గ్లేషియల్ లేక్స్. నార్మల్లీ అవి ఫ్రోజన్ అయి ఉంటాయి, సో దానివల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కొంచెం ఈ టెంపరేచర్ రైస్ వల్ల మెనీ ఆఫ్ ద లేక్స్ ఆర్ గెటింగ్ బ్రోకెన్, అంటే అవుట్బర్స్ట్ అనమాట, బర్స్ట్ అయ్యి అందులో ఉన్న వాటర్ కూడా మెల్ట్ అయినట్టయితే మొత్తం వచ్చేస్తుంది అనమాట ఫోర్స్గా. అలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, వాటిని ఎవరు మానిటర్ చేయట్లేదు. సో దిస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, వీ హ్యావ్ టు స్టార్ట్ మానిటరింగ్. ఇప్పుడు మీకు పొటెన్షియల్ ఫ్లడ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, గ్లేషియల్ లేక్స్ ఆర్ ఆల్ పొటెన్షియల్ ఫ్లడ్ జోన్స్. సో వాటిని మానిటర్ చేసి చూస్తూ ఉండాలి, వెదర్ అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా, వాటి స్టేటస్ ఏంటి అనేది, అది ఎవరు చేయట్లేదు. సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యాస్ టు బి డన్. రెండోది అఫ్కోర్స్ ఇందాక నేను చెప్పినట్లుగా మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఉత్తరాఖండ్లో అయితే అసలు దే షుడ్ స్టాప్, ఆల్రెడీ క్రాస్డ్ ద క్రిటికల్ లిమిట్. కన్స్ట్రక్షన్స్ అన్ని ఐ థింక్ బెటర్ టు స్టాప్ అనమాట. మూడవది ఏంటంటే వీ హ్యావ్ టు డెవలప్ అర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఇప్పుడు కొత్తగా దీని మీద చాలా రీసెర్చ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మేము ఎన్జిఆర్ఐలో వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ న్యూ టెక్నాలజీ, ఇట్స్ కాల్డ్ సైస్మిక్ అర్లీ వార్నింగ్ సిస్టమ్. అంటే ఏంటంటే సెస్మోగ్రాఫ్ స్టేషన్స్ పెట్టి, సెస్మోగ్రాఫ్స్ అంటే బేసిక్గా ఎర్త్క్వేక్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంతే కదా, భూకంప యంత్రం. కానీ భూకంపాలే కాదు, ఇప్పుడు మనం టెక్నాలజీ డెవలప్మెంట్స్ వల్ల ఈ సెస్మోగ్రాఫ్స్ మీదనే మనం ఫ్లడ్స్ కూడా రికార్డ్ చేయొచ్చు. కాకపోతే సిగ్నల్ వీక్గా ఉంటుంది, సో రివర్కి దగ్గరలో పెట్టుకోవాలి ఇన్స్ట్రుమెంట్స్. సో మేము జస్ట్ లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాం. అండ్ ఉత్తరాఖండ్లోనే మా 80 సెస్మోగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆల్రెడీ దేర్, ఇంకా కొన్ని పెడుతున్నాం. సో వీఆర్ డూయింగ్ సమ్ న్యూ ప్రాజెక్ట్స్.
సో ఈసారి రివర్స్ మామూలుగా రివర్స్ దగ్గర పెట్టాం ఎందుకంటే డిస్టర్బెన్స్ అది రివర్ నాయిస్ డిస్టర్బెన్స్. కానీ ఇప్పుడు ఆ నాయిసే కావాలి మనకి, ఎందుకంటే ఆ నాయిస్ వస్తేనే కదా తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది వాటర్ లెవెల్ చేంజెస్ తెలుస్తుందని రివర్స్ పక్కనే మేము స్టేషన్లు పెడుతున్నాం ఇప్పుడు, సైస్మిక్ స్టేషన్స్. అండ్ ఇన్ఫ్రాసౌండ్ సెన్సర్స్ అని ఉంటాయి, అవి సౌండ్ని రికార్డ్ చేస్తాయి, అవి కూడా పెడుతున్నాం అనమాట. సో ఇవన్నీ కాకుండా వాటర్ లెవెల్ మీటర్, అది కూడా ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు వాటర్ లెవెల్ చేంజ్ అయింది అనుకో, ఆ రీడింగ్ సడన్గా అది చేంజ్ అయితే రికార్డ్ చేసి త్రూ శాటిలైట్ మనకి హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో సైస్మిక్ డేటా, ఇన్ఫ్రాసౌండ్ డేటా అండ్ వాటర్ లెవెల్ డేటా, ఈ 3 డేటాలు మనకి రియల్ టైం అంటే వయా శాటిలైట్ హెడ్ క్వార్టర్స్కి వస్తుంది. అండ్ వీ హ్యావ్ ఎ రియల్ టైం డిస్ప్లే, అంటే ఈ క్షణం అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ సైస్మిక్ డేటాని యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మేము దీన్ని అనలైజ్ చేయగలుగుతున్నాం. ఆటోమేటిక్ అల్గారిథమ్స్ కొన్ని డెవలప్ చేసాం అనమాట. యూజింగ్ ఏఐఎంఎల్ ఈ వస్తున్నటువంటి డేటాస్ని అల్గారిథమ్ విల్ ఆటోమేటికలీ అనలైజ్ అండ్ డిటెక్ట్ ఫ్లడ్ స్టార్ట్ అయిందని చెప్పి, లేదా ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది రివర్ దగ్గర. సో ఈ ల్యాండ్ స్లైడ్ రివర్లో పడితే ఏమవుతుంది, రివర్ ఎంత వాటర్ లెవెల్ పెరగచ్చు, ఫ్లడింగ్ అవ్వచ్చా, ఒకవేళ అయితే ఎంత వాటర్ రావచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఇన్ బిల్ట్. సో ఈ సైస్మిక్ మానిటరింగ్ వల్ల వీఆర్ ఏబుల్ టు నౌ డిటెక్ట్ ఫస్ట్లీ, ఇప్పుడు ఏదైనా ఈవెంట్ అయిందంటే ఏ ఈవెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ జరిగింది లొకేషన్, థర్డ్ క్వశ్చన్ ఎంత సీవియర్ అది, అంటే చిన్న ఈవెంటా పెద్ద ఈవెంటా, ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఈ ఈవెంట్ వల్ల ఏం జరగబోతోంది అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీన్స్ సపోజ్ ఇక్కడ ఫ్లడ్ స్టార్ట్ అయింది అండ్ దాని సైజ్ ఇంత అనుకో, అది ఎంత ఫ్లోతో వస్తుంది, ఎంత టైం పడుతుంది, అండ్ దారిలో రివర్ ఎలా ఉంది, రివర్లో రాళ్ళు ఉంటాయి కదా, పెబుల్స్ ఉంటాయి, లేదా మడ్ ఉందా, వీటిని కొట్టుకొస్తుంది అది. సో వీటన్నిటికీ కూడా సిమ్యులేషన్ అంటే మోడలింగ్ చేస్తారనమాట. చేసి అరగంట తర్వాత సీన్ ఎలా ఉంటుంది, ఈ ఫ్లడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రోంటిగఢ్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది, ఇది జోషిమఠ్కి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది, లేదా అక్కడ వేరే ఇప్పుడు ఎన్టీపీసీ ఆఫీస్ ఉంది అక్కడ, హైడ్రో పవర్ ప్లాంట్, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ ముందుగానే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ కాల్డ్ సినారియో కేసెస్ అనమాట. దీనికి ఫ్లడ్ వచ్చేదాకా వెయిట్ చేయక్కర్లేదు. సినారియో కేసెస్ అంటే ఏంటంటే మనకు ముందే తెలుసు ఫ్లడ్ ఎక్కడెక్కడి నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి ఫ్లడ్ వస్తే ఎంత టైం పడుతుంది, అక్కడి నుంచి ఫ్లడ్ వస్తే ఎంత టైం పడుతుంది, ఇవన్నీ ముందుగానే క్యాలిక్యులేట్ చేసి అప్రాక్సిమేట్గా అట్లీస్ట్ పెట్టేసుకుంటారు అనమాట కంప్యూటర్లో. సో ఈ రియల్ టైంలో ఎప్పుడైతే మన అల్గారిథం చెక్ చేసి ఓకే ఫలానా ప్లేస్ నుంచి ఫ్లడ్ వస్తుంది అని డిసైడ్ చేస్తుందో వెంటనే ఆ టేబుల్లోంచి వాల్యూస్ పిక్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఈ క్యాలిక్యులేషన్ ఇప్పుడు కూర్చొని మళ్ళీ ఫ్రెష్గా చేయడం ఉండదు, ముందుగానే అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టేస్తారు అనమాట. సో దిస్ ఈస్ హౌ అర్లీ వార్నింగ్ సిస్టమ్ వర్క్స్. అన్ఫార్చునేట్ అంటే మనకి ఇంతవరకు అటువంటిది ఏమీ లేదు. 2021లో ఎన్టీపీసీలో 150 మంది చనిపోయారు స్టాఫ్, ఎందుకంటే వాళ్ళందరూ బేస్మెంట్లో ఉన్నారు, అంటే ఏదో పని మీద. ఈ ఫ్లడ్ ఏదైతే ఉందో అది అదే నేను చెప్పాను రోంటిగఢ్లో స్టార్ట్ అయింది. రోంటిగఢ్లో స్టార్ట్ అయ్యి ఫ్లడెడ్ ద రిషిగంగా అండ్ ధౌలిగంగా రివర్స్. అండ్ ఎన్టీపీసీకి వచ్చేసరికి అది బేస్మెంట్లోకి నాట్ ఓన్లీ వాటర్, ఇట్స్ కాల్డ్ అంటే డెబ్రీ ఫ్లో అంటారు, అంటే వాటర్ అండ్ మడ్ థిక్గా ఉంటుంది అది, వాటర్ మడ్ అండ్ రాక్స్ మొత్తం బేస్మెంట్లోకి దూరిపోయి అందరు అక్కడే అసలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు, మట్టితో మొత్తం కురికిపోయిన తర్వాత సిమెంట్ చేసినట్టు అనమాట. సో చాలా మంది చనిపోయారు ఆ ఈవెంట్లో. ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచే ఎన్టీపీసీ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ కీన్ టు హ్యావ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ సైట్స్. సో ఆ వర్క్ ఇప్పుడు నడుస్తుంది. సో ఫ్యూచర్లో ఏంటంటే ఎటువంటి ఫ్లడ్ అయినా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఎన్ ఎర్లీ వార్నింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో వీ హ్యావ్ లైక్ 20 minutes టైం అట్లీస్ట్, 15 to 20 minutes టైం. అంటే ఆ హిమాలయ పర్వతాల మీద నుంచి కిందికి రావడానికి కూడా టైం పడుతుంది కదా. సో యూజువల్లీ ఇట్స్ ఇన్ మినిట్స్ అనమాట. సో మనకు ఒక 10-15 minutes వార్నింగ్ ఇచ్చినా చాలు, వాళ్ళు దే హ్యావ్ ఇనఫ్ టైమ్ టు కమ్ అవుట్ అండ్ గో టు హైయర్ ఎలివేషన్. సో దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దట్, ఇట్స్ నాట్ ఫైనలైజ్డ్. అచ్చా, నౌ కమింగ్ టు క్లౌడ్ బర్స్ట్. క్లౌడ్ బర్స్ట్కి ఇప్పుడు మనం మాట్లాడుతున్న సిస్టమ్ సరిపోకపోవచ్చు.
ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్ గ్లోఫ్కిను ఈ రాక్ ఫాల్, ల్యాండ్ స్లైడ్, ఇండ్యూస్డ్ ఫ్లడ్స్ వీటికి పనికొస్తుంది. ఇప్పుడు వెన్ యూ టాక్ అబౌట్ క్లౌడ్ బర్స్ట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ఏ హైట్, సో దానికి మాత్రం ఖచ్చితంగా మనకి డాప్లర్ రడార్స్ ఉండాలి. ఐ థింక్ ఐఎండి ఈజ్ ఆల్రెడీ ప్లానింగ్. ముఖ్యంగా ఈ మోస్ట్ పొటెన్షియల్ క్లౌడ్ బర్స్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ హిమాలయస్లోనే ఐఎమ్ షూర్ దే విల్ ఇన్స్టాల్ ఎ ఫ్యూ మోర్ ఇన్ ద కమింగ్ మంత్స్ ఆర్ సో. ఇన్ఫ్యాక్ట్ నేను విన్నది ఎండ్ ఆఫ్ 25 వరకు అన్నారు మరి. సో ఇంకా మనకి కొన్ని ఒక 25 ఎండింగ్ లో బండి ఇంకెన్ని మనం క్లౌడ్ బస్ట్లు చూడాల్సి వస్తుంది. లేదు అంత ఉండకపోవచ్చు. యాక్చువల్లీ ఇది చాలా మేజర్ ఈవెంట్ అయింది. యూజువల్గా ఇంత సివియర్గా ఉండదు. దిస్ టైమ్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ వెరీ సివియర్. అదే. సో దీనికి సొల్యూషన్ ఇదే. అంటే అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైస్మిక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, we need to have several more Doppler sensors installed all over the country, so that ఎక్కడికక్కడ వెదర్ మానిటర్ చేసి మేజర్ చేంజెస్ ఏమైనా ఉంటే వార్నింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.